హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. 10 MS ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ లో ఈ రోజు మీరు సెకండ్ ట్యుటోరియల్ చూస్తున్నారు. ఇందులో 10 షార్ట్ కట్ కీస్ మీకు చూపించబోతున్నాను. ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు వ్యూయర్స్. చూడండి, ఈరోజు 10 షార్ట్ కట్ కీస్ లో మొదటిది కంట్రోల్ F9. సో ఈ కంట్రోల్ F9 ప్రెస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న ఈ ఎక్సెల్ వర్క్ బుక్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, నేను కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ లో. ప్రెస్ చేస్తే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఈ ఎక్సెల్ వర్క్ షీట్ మినిమైజ్ అయిపోయింది. అర్థమైందా మీకు? MS ఎక్సెల్ ప్రోగ్రామ్ అయితే మన ముందు ఉంది, బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎక్సెల్ వర్క్ షీట్ మినిమైజ్ అయ్యింది అనమాట. ఓకేనా? సో మళ్ళీ దీన్ని తిరిగి ఓపెన్ చేసుకోవటం కోసం కంట్రోల్ నెక్స్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ F10 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను కీబోర్డ్ లో కంట్రోల్ F10 ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఈ ఎక్సెల్ వర్క్ షీట్ అనేది మినిమైజ్ అవుద్ది. ఎక్సెల్ వర్క్ చూడండి, కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాను అండ్ మళ్ళీ ఈ వర్క్ బుక్ మళ్ళీ ఓపెన్ కావటం కోసం కంట్రోల్ F10 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా మీకు? అండ్ ఓకే, ఈ రెండు అయిపోయింది కాబట్టి దీనిని గ్రీన్ కలర్ లో మార్చేస్తాను. నెక్స్ట్ కంట్రోల్ F6. ఈ కంట్రోల్ F6 దేనికోసం అంటే మనం మన కంప్యూటర్ లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వర్క్ బుక్స్ కానీ అండ్ విండోస్ కానీ ఓపెన్ చేసి ఉన్నట్లయితే వాటిని మనము ఈజీగా యాక్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కంట్రోల్ F6. చూడండి, కంట్రోల్ F6 ప్రెస్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకి మూవ్ అవట్లేదు, ఎందుకంటే మరొక ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ అయి ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి ఈ కన్సాలిడేషన్ అనే ఒక వర్క్ బుక్ ని ఓపెన్ చేశాను. ప్రజెంట్ మనం ఉన్నది లెర్న్ కంప్యూటర్ యూట్యూబ్ అనే ఫైల్లో ఉన్నాము. నేను కన్సాలిడేషన్ లోకి వర్క్ బుక్ లోకి చేంజ్ అవ్వాలంటే కంట్రోల్ F6 ప్రెస్ చేస్తున్నాను. కన్సాలిడేషన్ వర్క్ బుక్ ఓపెన్ అయింది. మళ్ళీ కంట్రోల్ F6 ప్రెస్ చేస్తే మెయిన్ మన వర్క్ బుక్ లోకి మనం చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? ఇలా ఒక కంప్యూటర్ లో మీరు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఎక్సెల్ వర్క్ బుక్స్ ని ఓపెన్ చేసి ఉన్నట్లయితే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ నుండి ఇంకో ఎక్సెల్ వర్క్ బుక్ లోకి మీరు చేంజ్ అవ్వడం కోసం సెలెక్షన్ చేసుకోవడం కోసం కంట్రోల్ F6 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ పేజ్ అప్, ఓకే, అండ్ పేజ్ డౌన్. ఈ రెండు దేనికో యూజ్ అవుతుందో చూడండి. మనము ఒక వర్క్ బుక్ లో ఇక్కడ మీరు చూడండి లెర్న్ కంప్యూటర్ యూట్యూబ్ అనే వర్క్ బుక్ ని ప్రెసెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ వర్క్ బుక్ లో చాలా షీట్స్ ఉన్నాయి. మెయిన్, స్టూడెంట్స్ మార్క్స్, ఫంక్షన్, చార్ట్ 1, చార్ట్, ఈవెంట్స్, షీట్ 3, ఇలా మీరు కింద ఎన్నో షీట్స్ ఓపెన్ అవ్వడం మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మనం ఉన్నది మెయిన్ వర్క్ షీట్ లో ఉన్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వర్క్ షీట్ లోకి మళ్ళీ నెక్స్ట్ వర్క్ షీట్ లోకి చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసి మనం చేంజ్ అవుతూ ఉంటాం కదా. అట్లా కాకుండా మనం కంట్రోల్ పేజ్ అప్, పేజ్ డౌన్ యూజ్ చేసి ఒక వర్క్ బుక్ లో మనం వర్క్ చేస్తున్న వర్క్ బుక్ లో షీట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ నేను కంట్రోల్ పేజ్ అప్ ప్రెస్ చేస్తున్నాను. అయితే పేజ్ అప్ అనేది ఏంటి ఫస్ట్ లోకి వెళ్తుంది. ప్రజెంట్ మనం ఉన్నది ఫస్ట్ షీట్ లో కాబట్టి ఇప్పుడు మనం కంట్రోల్ పేజ్ డౌన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను కంట్రోల్ పేజ్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ షీట్ లోకి వెళ్ళాం. మళ్ళీ కంట్రోల్ పేజ్ డౌన్, థర్డ్ షీట్, కంట్రోల్ పేజ్ డౌన్, ఇలా పేజ్ డౌన్ ప్రెస్ చేయడం ద్వారా షీట్స్ అన్ని కూడా చేంజ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ పైవోట్ అనే చివరి షీట్ కి వచ్చాం. ఇక్కడ నుండి ఈ ఫస్ట్ షీట్ కి రావాలంటే కంట్రోల్ పేజ్ అప్ ప్రెస్ చేసుకుంటూ ప్రీవియస్ షీట్స్ కి మనం చేంజ్ అవ్వచ్చు. చూడండి, అర్థమైంది కదా. నెక్స్ట్ కంట్రోల్ ట్యాబ్ దేనికి యూజ్ చేస్తామంటే చూడండి, మనం ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఎక్సెల్ వర్క్ బుక్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈ కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేయొచ్చు. కీబోర్డ్ లో నేను కంట్రోల్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మనకి కన్సాలిడేషన్ అనే వర్క్ బుక్ ఓపెన్ ఉంది కాబట్టి అది ఓపెన్ అయింది. మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం వర్క్ చేస్తున్న వర్క్ బుక్ లోకి చేంజ్ అవ్వచ్చు. క్యాజువల్ గా ఆల్ట్ ట్యాబ్ అనే షార్ట్ కట్ కీ ఉంటుంది, బట్ ఇది దేనికోసం ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ ఎక్సెల్ బుక్స్ తో కాకుండా మిగతా ఓపెన్ చేసిన విండోస్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, కంట్రోల్ ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు. బట్ అలా కాకుండా కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా కేవలం ఎక్సెల్ వర్క్స్ బుక్స్ మధ్యనే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ సింగిల్ కోటేషన్. ఈ కంట్రోల్ సింగిల్ కోటేషన్ దేనికంటే ఆల్రెడీ పైన ఉండే సెల్ లో డేటాని కింద సెల్ లోకి తీసుకురావాలంటే కంట్రోల్ సింగిల్ కోటేషన్ ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఎక్కడైతే నా పేరు టైప్ చేస్తున్నాను
అండ్ ఇదే నేమ్ కింద సెల్లో కూడా రావాలి అంటే కంట్రోల్ సింగిల్ కొటేషన్ మెయింటైన్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెల్లో కంట్రోల్ సింగిల్ కొటేషన్ అంటే ఏమవుతుంది, పైన సెల్లో ఉండే డాటా కింద సెల్లోకి ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ. సో ఇది దేనికోసం అంటే కామా ఫార్మాట్ లో చేంజ్ చేసుకోవడం కోసం, వాల్యూస్ ని కామా ఫార్మాట్. ఫస్ట్ వాల్యూస్ ఉన్న డేటా ఓపెన్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఇందులో మీరు చూడొచ్చు ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా వాల్యూస్. వీటిని కామా స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేశాను. కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ నెంబర్ 1 ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కామా స్టైల్లో మారింది. బట్ చూడండి హ్యాష్ సింబల్స్ వచ్చాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ ఇచ్చి కాలం విడ్త్ ని పెంచుకోవాల్సి ఉంటుంది. వన్స్ కామా స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాత మీకు 2 డెసిమల్స్ డిస్ప్లే అవుతాయి. అందుకే మీకు ఇక్కడ వాల్యూస్ చాలకపోవడం వల్ల మనకి డిస్ప్లే కావలేదు. చూడండి ఇక్కడ కామా అన్నిట్లో కామాలు వచ్చాయి, డెసిమల్స్ కూడా వచ్చాయి. ఈ డెసిమల్స్ తగ్గించాలంటే మీకు తెలిసింది హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ డెసిమల్స్ ఉంటాయి. దీన్ని డిక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డెసిమల్స్ పోయాయి బట్ కామాస్ ఉండిపోయాయి. అర్థమైంది కదా వ్యూస్. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ డాలర్. సో డాలర్ దేనికోసం, డాలర్ అంటే డాలర్ కరెన్సీ ఫార్మాట్ లో మార్చడం కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. చూడండి లాస్ట్ చివర ఉండే కొన్ని సెల్స్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ డాలర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఇలా హ్యాష్ సింబల్ వచ్చింది. అప్పుడు మీరు కాలం విడ్త్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి డాలర్ లో యాడ్ అయ్యాయి, డాలర్స్ యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు ఇక్కడ. ఓకే, చివరిగా ఆల్ట్ ఈక్వల్స్ టు. చూడండి ఆల్ట్ ఈక్వల్స్ టు దేనికి యూజ్ చేస్తామంటే ఆటో సమ్ కోసం. ఇన్స్టెంట్ గా మనం వేగంగా టోటల్ చేయాలి అనుకున్నట్లయితే ఆటో సమ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, మీరు ఇక్కడ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ అంతా కూడా ఇచ్చే బదులు సింపుల్ గా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా సమ్ బ్రాకెట్ ఓపెన్ సాని అని తీసుకుంది. ఇక్కడ చూడండి రేంజ్ తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి, 499 వచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నాను, కీర్తి రేంజ్ కూడా తీసుకుంది, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. ఇలా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఆటోమేటికల్లీ సమ్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక వ్యూస్ అర్థమైంది కదా. సో ఇదండి ఈరోజు 10 ఎక్సెల్ టిప్స్. ఈ టిప్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియోస్ ని మరింత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక 10 టిప్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.